దివంగత నటి శ్రీదేవి చివరి రోజుల్లో నటించిన మామ్ రవి ఉద్యవర్ దర్శకత్వంలో బోనీ కపూర్ నిర్మాతగా చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. మరి ఈ చిత్రం షూటింగ్ రోజులను తాజాగా బోనీ కపూర్ ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. మామ్ కోసం శ్రీదేవి ఎంతో కష్టపడినట్లు చెప్పారు. శ్రీదేవి బాలీవుడ్ కి వచ్చినప్పుడు ఆమెకి హిందీ మాట్లాడడం తెలియదు. మొదటి 6 సినిమాలకు వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పారు. ఆ తర్వాత ఆమె స్వయంగా డబ్బింగ్ థియేటర్ లో హిందీ పాఠాలు నేర్చుకుని తన సినిమాలకు సొంతంగా డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేసింది. తన చివరి చిత్రం మామ్ లో ఎంతో అంకిత భావంతో నటించింది. ఈ సినిమాకు తెలుగు, తమిళ, హిందీ వెర్షన్లను స్వయంగా డబ్బింగ్ చెప్పింది. అలాంటి నిబద్ధతకు చాలా తక్కువ మంది ఆర్టిస్టులకు ఉంటుంది అని బోనీ కపూర్ ప్రశంసించారు. మామ్ కోసం శ్రీదేవి రెమ్యునరేషన్ లో కొంత భాగం వదులుకున్నట్టు కూడా ఆయన వెల్లడించారు. ఈ సినిమా కోసం ఏఆర్ రెహమాన్ ని తీసుకోవాలని అనుకున్నాం. అయితే ఇండస్ట్రీలో ఉన్న ఖరీదైన సంగీత దర్శకుల్లో ఆయన ఒకరు కావడంతో మేము ఆలోచనలో పడ్డాం. అప్పుడు శ్రీదేవి తన రెమ్యునరేషన్ లో 70 లక్షలు ఆయనకు ఇవ్వాలని చెప్పింది. ఇక దీంతో మా పని అయితే సులువైంది అని చెప్పారు. ఇక మామ్ సినిమా షూటింగ్ సమయంలో శ్రీదేవి తనతో రూమ్ పంచుకోవడానికి కూడా నిరాకరించిందని బోనీ కపూర్ తెలిపారు. పాత్రపై పూర్తిగా దృష్టి పెట్టాలని, మైండ్ డైవర్ట్ కాకుండా ఉండాలని ఒంటరిగానే రూమ్ లో ఉండేది. నోయిడా, జార్జియాలో షూటింగ్ జరిగే సమయంలో కూడా ఆ రూమ్ లో తాను ఒంటరిగా ఉండేది. ఎప్పుడు స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేసుకునేది అని తెలిపారు. 2018లో శ్రీదేవి మరణించిన విషయం తెలిసిందే. మామ్ చిత్రం 2017లో విడుదలైంది. ఇక 4 భాషల్లో ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకునింది.